సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లభించని కార్మికుల కుటుంబాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు పరిశ్రమ దగ్గరకు ఇటు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గరకు తిరుగుతూ తమ వారి ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి కంపెనీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి మృతులు గంట గంటకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక బంధువులు చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఐలా ఏదైతే ఉందో ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యాలయం ఐలా ఆఫీస్ దగ్గరే బాధితులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. ఆ ప్రమాదం జరిగి 4వ రోజు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆచూకీ తిరిగినటువంటి కార్మికులు ఆచూకీ తిరిగినటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాయి. మనతో పాటు ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి కొంతమంది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అబ్బాయి పేరేంటి, ఎన్ని రోజులు అవుతుంది మీరు? గుండెబిల్లి వెంకటేశ్వర, శ్రీకాకుళం జిల్లా పాలకన్య జీసిగడ మండలం పాలకన్య నుండి వచ్చాం సార్. జి వెంకటేష్ అనే కుర్రోడు మా అబ్బాయి. ఇక్కడ 4 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. సీనియర్ కెమిస్ట్రీగా చేస్తుంటే నిన్న ఉదయం సమాచారం ఎప్పుడైంది మాకు సోమవారం 10 గంటలకు చూసాను సార్. టీవీలో న్యూస్ చూసి తెలుసుకున్నాం సార్. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎవరు చెప్పలేదు సార్, మేనేజ్మెంట్ కానీ ఇంకెవరు కానీ చెప్పలేదు. టీవీలో న్యూస్ చూసాము. చూసిన తర్వాత అక్కడికి అందరికీ మా వాళ్ళకి ఇక్కడ ఫోన్ చేశాను. ఫోన్ చేసి మా అబ్బాయి ఇక్కడ కంపెనీ దగ్గరకు వచ్చాడు, మీరు వచ్చేయండి అని చెప్పాడు. మీ వస్తాడికి అబ్బాయి ఆచూకీ మరి తెలియట్లేదు, ఏ ఆచూకీ తెలియట్లేదు. డిఎన్ఏ టెస్ట్కి మంగళవారం ఉదయం ఇచ్చాం సార్. అంటే ఆసుపత్రిలో ఉండాలి, ఇంకా జరుగుతుంది, ఇంకా ఇస్తారు, చూద్దామని అంటున్నారు, అంతేగాని ఇంకేమనలేదు సార్. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మిగతా రాష్ట్రాలు బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్మికుల్ని మృతదేహాన్ని ఇక్కడ నుంచి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మన దగ్గర నుంచి ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకున్నారు మీరు? నమస్తే సార్, నా పేరు మురళీకృష్ణ అండి. ఎవరైతే జి వెంకటేష్ ఉన్నారో మా సొంత బామ్మర్ది సార్. ఆయన ఇప్పుడు మిస్ అయ్యి 4 డేస్ అవుతుంది సార్. ఎలాంటి ట్రేస్ కూడా లేదు. కనీసం బాడీ ఉందా లేదా, అసలు చనిపోయారా లేదా అనేది తెలియట్లేదు సార్. ఆ రోజు 6 గంటల షిఫ్ట్కి వెళ్ళి అప్పటి నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇప్పటి వరకు కూడా అధికారులు వీళ్ళందరూ స్పందిస్తున్నారు, కానీ ఆ బాడీ ఏంటనేది టాలీ అవ్వట్లేదు సార్. ఆల్రెడీ డిఎన్ఏకి కూడా ఈ రిపోర్ట్స్ ఇచ్చాము, 48 అవర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా దానికి ఆచూకీ లేదు. పరిస్థితి అంటే ఇక్కడ హృదయ విదారకంగా అయితే మనకి కనిపిస్తూ ఉంది. అధికారుల వైపు మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఐలా కార్యాలయం దగ్గర ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో ఆ బాధిత కుటుంబాలకి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి సమయానికి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈ యొక్క బాధిత కుటుంబాలు మొత్తం కూడా తమ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా తమ ఏవైతే మృత్యువాత పడ్డారో వారిని మాకు అందజేస్తే మేము తీసుకెళ్ళిపోతామని కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆసుపత్రి దగ్గర కూడా ఏదైతే కుటుంబాలు వందలాది మంది అక్కడికి వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి అక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇక్కడ పరిశ్రమకు దగ్గరకు వస్తే పరిశ్రమ దగ్గర ఉండేయట్లేదు, ఆసుపత్రి దగ్గర ఉండేయట్లేదు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఐలా పరిశ్రమ ఏదైతే ఆ కార్యాలయం ఉందో కార్యాలయం దగ్గర చేరుకుని అందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాసే పరిస్థితుంది. 4 రోజులు అయినప్పటికీ తమ యొక్క పిల్లల యొక్క ఆచూకీ తెలియలేదని కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించేసి దీని మీద కొంచెం త్వరగా మా యొక్క డెడ్ బాడీస్ కానీ లేకుంటే ఆచూకీ కానీ చెప్పాలని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, పాసమైలారం కార్యాలయం నుంచి.